సమాజ అభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసమే స్త్రీ శక్తి వంటి పథకాలు, దీపం 2 వంటి పథకాల ద్వారా వారికి చేదోడుగా నిలుస్తున్నాం. మహిళలను గౌరవించేలా KG to PG కరికులంలో మార్పులు తెస్తున్నాం. మహిళలను కించపరిచే సినిమాలను సైతం రిలీజ్ కాకుండా అడ్డుకోవాలన్నదే మా అభిమతం అని మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. జర్మన్ నేర్చుకున్న అక్కడ ఎన్ని రోజులు పట్టింది మీకు? అది వస్తేనే, ఎందుకంటే నేను గమనిస్తా కదా, ఆర్థిక స్వాతంత్రం వస్తేనే సమాజంలో మార్పు అనేది వస్తుందమ్మా. నేను నా ఇంట్లో చూస్తూ ఉంటా కదా, ఇప్పుడు బ్రహ్మని కానీ అమ్మ కానీ వాళ్ళ సొంతకాల పైన నిలబడతారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇప్పుడు బ్రహ్మని రన్స్ ద కంపెనీ ఎండ్ టు ఎండ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ద డిపెండెంట్. ఇంట్లో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హర్ టు పే మై క్రెడిట్ కార్డ్ బిల్స్. సమాజంలో మార్పు రావాలంటే KG నుంచి ఇది స్టార్ట్, అంటే కిండర్ గార్డెన్ నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి, అంటే అంగన్వాడీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూస్తే ఇంటి పనిలో చేసే ఫోటోలు ఉంటాయి, అంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. అది ఇయర్ మార్చాం, 50-50 చేసాం. ఈక్వల్, నేను ఐ బిలీవ్ ఇన్ దట్ ఈక్వాలిటీ. సెకండ్, మొన్న ఐ మెట్ ది ఉమెన్ ఇండియా క్రికెట్ టీమ్, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్. ఐ మెట్ విత్ ఆల్ ద క్రికెటర్స్. మన అమ్మాయి ఉంది, కడప అమ్మాయి, షీఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇండియా దిస్ టైమ్. సో అక్కడ వీఆర్ ఆల్ టాకింగ్. అప్పుడు కెప్టెన్ గారు ఒక మంచి మాట అన్నారు, సార్ మీ బుక్స్లో స్పోర్ట్స్ సంబంధించి గల ఎంతమంది మహిళల ఫోటోలు నేను అడిగింది. కరెక్టే కదా, లేదు కదా. సో ఐ టుక్ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో అట్లా ఏంటంటే, ఒకటి మనం కంపల్సరీ ఇది KG నుంచి PG వరకు మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో సమానం అనేది ఒకటి. రెండోది, మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుందో ఆటోమేటిక్గా మార్పు అనేది మీరు చూస్తారు, ఆటోమేటిక్గా. ఎందుకంటే పాదయాత్రలో ప్రత్యేకంగా పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎవరు ఉన్నారు? పెనుగొండ నుంచి వచ్చినారు. పెనుగొండ ఊరు తిరువూరు. పెనుగొండ నియోజకవర్గం అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చెల్లెలు నన్ను కలిసారు. అక్కడ ఒక ఆమె చెప్పింది, ఆమెకి సుమారుగా 30,000 నుంచి 40,000 రూపాయలు జీతం వస్తుంది. ఇప్పుడు దాని ముందర ఏం చేసేవాడు తల్లి అన్న, హౌస్ వైఫ్ అని. ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నాను అన్నాను నేను. చాలా గర్వంగా చెప్పింది. ఆ మార్పు రావాలి. సో అప్పుడు మీరు మీ సొంత కాలం మీద నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా మార్పు వస్తుంది. సో యు ఆర్ అ టార్చ్ బేరర్స్. ఐ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అమ్మా, వీ విల్ ఇంప్లిమెంట్ ఆన్ దిస్. మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. బీయింగ్ ద ఫస్ట్, యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్. టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. గణేష్ సార్కి టార్గెట్ ఈజ్ వెరీ స్టిఫ్. ఆయన ఇంకా అడుగులేస్తున్నారు. నన్ను వీఆర్ స్టిల్ క్రాలింగ్. ఏంటి సార్, అంతే కదా, బోర్లో పడ్డాం అంతే. పిల్లల ట్రెజెక్టరీలో బోర్లో పడ్డాం. ఇంకా ఇప్పుడు చేయాలి. ఐ థింక్ వర్క్ చాలా చేయాలి. ఐ థింక్ లాట్ ఆఫ్ మోటివేషన్ మనకు కూడా. It's nice to see results come, but I think a lot of target in front of us. Sitaji, you have to make sure that all of them are registered. They are carefully tracked. We have to also figure out a mechanism to give them a career sort of a guidance. That is equally very, very important. So we discussed about having a portal and all that, call center. So that you now work with Ganesh sir. Let's get that also rolling. So that they should have a safety net in case of any challenges that they might have at workplace or anything. The safety net is always available. There is Government of Andhra Pradesh, Government of India behind them. With that confidence, they should go there. Yeah? Good. So congratulations, Amma. Make us proud. Work hard. And sky is the limit. Always aim high. ఒకటే చెప్తున్నా, నెవర్ బీ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్ అమ్మ. నాకు బాబు గారు నేర్పించింది అది. ఒకరోజు ఒకటి సాధిస్తే ఇమీడియట్గా నెక్స్ట్ ఏంటంట, ఇదైపోతే నెక్స్ట్ ఏంటంట. మ్యాక్సిమం మాకు బాబు గారు ఇచ్చేది 30 seconds ఆఫ్ సాటిస్ఫాక్షన్. దానికన్నా ఎక్కువ ఎవరు నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్గా మమ్మల్ని డ్రైవ్ చేస్తారు. సో అది మాకు హార్డ్వేర్ అయిపోయింది అందరం. మాకు ఇప్పుడు సాటర్డేలే సండేలే, ప్రతిపక్షంలోనే సాటర్డే సండే ఉండేది. అది ఇప్పుడేం లేదు. బాబు గారు కూడా చూస్తే వే ఈజ్ వర్కింగ్. నిన్న ఒక్క మీటింగ్కి వైజాగ్ వెళ్ళి వచ్చేసారు, టక్కని వెళ్ళి వచ్చేసారు. ఆ వయసులో కుర్రోడ్లా పరిగెడుతున్నాడు. దీపక్ నేను కూడా పరిగెత్తలేము ఆయన స్పీడ్, ఇద్దరం కూడా ఆయన స్పీడ్ మీద అందుకోలేమని. సో యూ షుడ్ మేక్ అస్ ప్రౌడ్. కసితో పని చేయండి. ఒక ఫైర్ అమ్మ, మీ అందరిలో ఫైర్ ఉంది. మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఫైర్ ఉంది. డోంట్ లెట్ దట్ ఫైర్ గో అవే ఫ్రమ్ యూ. ఆ బెల్లీలో ఫైర్, హంగర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం. Because I see Brahmani, she is also never satisfied. She is never satisfied. A quarter మంచి రిజల్ట్ వస్తే వచ్చింది, కానీ ఈ పద్ధతులు నేను మిస్ అయ్యాను అంటుంది. ఇంకా చేస్తుంటే ఇది బాగుండేది కదా అని ఉంటుంది. సో ఐ సీ కంటిన్యూస్ ఆ ఫైర్ ఉంటేనే మనం సాధించగలుగుతాం.
యూ షుడ్ బి వెరీ ఫోకస్డ్. గుడ్, కంగ్రాచులేషన్.